రండి సార్ ప్రిన్సిపల్ సార్ కవర్ ఇచ్చేద్దాం అయిపోయింది. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్. ఎన్టీఆర్ అమర్ సార్. Respected principal sir, respected colleagues, respected my dear non-teaching staff. సో మన ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటున్నాం. సో ఆయన జయంతి సందర్భంగా ఆయన తెలుగు జాతి ఆణిముత్యం. తెలుగు జాతి ఆణిముత్యం ఎందుకంటున్నామంటే మనం మద్రాస్ స్టేట్లో నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు తెలుగు జాతికి నటనలో అయితేనేమి, పరిపాలనలో అయితేనేమి, కిలో 2 రూపాయల బియ్యం అయితేనేమి, మహిళలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన భాగంగా పంచి ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలకు ఎనలేని సేవ చేసి ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన స్మరించుకోవడం చాలా గర్వంగా ఉంది. ఈ సదావకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ గారి జయంతి జరుపుకుంటున్నాము. ఇక్కడ ఆయన చలనచిత్ర రంగంలో 300 సినిమాలు చేసి తర్వాత మన తెలుగు జాతి ప్రజల కోసం, పేద వర్గాల కోసం, పేద మహిళల కోసం పథకాలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చి తక్కువ కాలంలో 60 రోజుల్లోనే సీఎం అయిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఈరోజు స్మరించుకోవడం చాలా ముఖ్యమైన విధి. అందరికీ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. Respected colleagues, respected all staff and my dear children, good morning. ఈరోజు మనము ఎన్టీ రామారావు గారి యొక్క జయంతిని జరుపుకుంటున్నాం. ఇందులో వీరు చేసిన అంటే భారతదేశంలో ఒక రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి, ఒక తెలుగు వ్యక్తి మహానాడును స్థాపించి భారతదేశంలోనే ఒక ఉన్నతమైన స్థానాన్ని నిలబెట్టిన తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారి బర్త్డేను, జయంతిని మనం చేసుకుంటాం వొకేషనల్ జూనియర్ కాలేజీలో. అదేవిధంగా వీరే కాదు, ప్రతి మహానీయులను స్మరించుకోవడము, వారిని గుర్తు చేసుకోవడము, ఇది స్టూడెంట్స్కి, ప్రజలకు, యూత్కు తెలియజేయాలనే ఉద్దేశంతో మనము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ విధంగా మనం ప్రతి సంవత్సరము మన కాలేజీలో జరుగుతుంది. వీరు ప్రవేశపెట్టిన 2 రూపాయల కిలో బియ్యంతో నిమ్న వర్గాల ఉన్నతి కోసం వీరు చేసిన ఎనలేని సేవ మనం మరవలేనిది. అదేవిధంగా ఎక్కడైతే పీడిత ప్రజలు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ను తీసుకొచ్చి వారి దగ్గరికి వెళ్ళి సేవ చేసిన మహనీయులు మన ఎన్టీ రామారావు గారు. వీరిని మనం స్మరించుకోవడము చాలా ముఖ్య సుఖప్రదం. అదేవిధంగా వారు సినీ ప్రపంచంలో ఎనలేని సేవలు, ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మన మలిచిన వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. వారిని మనం స్మరించుకుంటున్నాం. అదేవిధంగా భారతదేశంలో కాదు, మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ, మేము ఆంధ్రప్రదేశ్ అందరికీ, అన్ని దేశాలకు మేము అన్నం పెడతాము అని గొప్పగా చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. వీరిని మనం ఈరోజు స్మరించుకుంటున్నాం. వీరిని ఉద్దేశించి ఉల్గోజీ గారిని తర్వాత సోమేష్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. లైన్లో ఉండేది గౌరవనీయ ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపకులకు, అధ్యాపకుల బృందానికి అందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. రామారావు గారు అంటే అందరికీ గుర్తొచ్చేటువంటిది ఒక ప్రముఖమైనటువంటి సినీ,
హీరో. సో ప్రజలకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ పల్లెటూళ్ళలో కృష్ణుడి ఫోటోలు కానీ రాముడి ఫోటోలు కానీ ఉంది అంటే అది రామారావు గారి ఫోటోనే ఉంటుంది. గత ఒక 20-30 శతాబ్దాల పాటు మన యొక్క లేదంటే ఆంధ్రప్రదేశ్ చలనచిత్రానికి ఎనలేని సేవలు చేశారు. అదేవిధంగా రాజకీయాల్లోకి రావడం అనతి కాలంలోనే పార్టీ పెట్టి వెంటనే ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక చరిత్ర రామారావు గారికి ఉంది. సో పేదల పట్ల ఆయన ఉన్నటువంటి లేదా ఆయన చేసినటువంటి సేవలు, రాజకీయం అంటే అప్పట్లో చాలామందికి తెలిసేది కాదు. ఎవరో బాగా డబ్బున్న వాళ్ళకే రాజకీయం తెలుసు, రాజకీయం చేస్తారనేటువంటి ఒక నానుడు ఉండేది. అలాంటి ఆ యొక్క రాజకీయాన్ని కింది స్థాయికి అంటే అట్టడుగు వర్గాల వారికి కూడా చేరవేసినటువంటి ఒక ఘనత రామారావు గారికి దక్కుతుంది. సో ఈ సందర్భంగా రామారావు గారికి మనము అది జయంతి సందర్భంగా నివాళులు అర్పించుకోవడం ఒక గొప్ప వరంగా భావిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. పిల్లలు చాక్లెట్ పంచాలి ఇప్పుడు. చేసినాము ఒప్పుకుంటే ఆయనకి కనీసం దండన్ని పూలన్నీ ఇయ్యరు కదా. మీరైనా రే ఓకే తిరిగి వస్తుంది ఆ బాబు పని ఏం చేసుకోవాలమ్మా మనకి ఏం చేసుకోవాలి. పాప తెలియదు మా మాట వెరీ గుడ్. మళ్ళీ ఫోటో తీమ్మా. కొలీగ్స్, చిల్డ్రన్స్, మై డియర్ కొలీగ్స్, ఈరోజు మన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి జరుపుకుంటున్నాం గవర్నమెంట్ కాలేజ్లో. ఈ కాలేజీలో ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమంలో భాగంగా దేశ నాయకులను ఎప్పుడు మర్చిపోకూడదు అనే ఉద్దేశంతోనూ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా నెహ్రూ గారి గురించి చెప్పుకుంటే వారు కాశ్మీర్ బ్రాహ్మణ పండిట్ వాళ్ళకు చెందిన వాళ్ళు. అయినా భారతదేశానికి దాదాపుగా 16 సంవత్సరాలుగా వీరు ప్రధానమంత్రిగా చేశారు. ఆ తరుణంలో ఎన్నో సంస్కరణలు చేయబడ్డాయి. వారిని స్మరించుకోవడము చాలా గొప్ప విషయము. సో చిన్నపిల్లలైన చాచా నెహ్రూ అని వారిని కొలుసుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలంటే అమితమైన ప్రేమ అభిమానాలు కలిగిన మన నెహ్రూ గారు భారతదేశం యొక్క ఉన్నతి కోసం చాలా పోరాడారు. ఆ కాలంలో బ్రిటిష్ రాణి వారిని ఇన్వైట్ చేసినప్పుడు కూడా భారతదేశం యొక్క వేషధారణతో అక్కడ బ్రిటిష్ లండన్కి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అదే శ్రీశైలంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా వారి చేతి నుంచి స్థాపించడం జరిగింది. కర్నూలుతో వారికి అవినాభావ సంబంధం చాలా ఉంది. అదేవిధంగా భారతదేశ ప్రజలు వీరి సేవలు ఎప్పుడూ మర్చిపోలేరు, అందరూ గుర్తించుకోవాలి. గుర్తించుకునే విధంగా ఇప్పుడు మనం మన వొకేషన్ జీవితాలలో ఈరోజు మనము వారి శ్రద్ధాంజలిని ఘటిస్తూ నమస్కరిస్తున్నాను. అందరికీ శుభోదయం. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. అతను పై చదువుల కోసం విదేశాల్లో కేంబ్రిడ్జ్లో చదువుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని గాంధీజీ గారితో పాల్గొని మన స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. అదేవిధంగా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేసి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు వారిని స్మరించుకోవడం చాలా ముఖ్యమైన విధి. ఈ అవకాశం ఇచ్చేందరికి ధన్యవాదాలు. స్టాప్ చేయాలి సార్.